జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయినట్లు పార్టీ నేతలు గుర్తించారు. దీంతో యూట్యూబ్ ఛానల్ సరిచేసేందుకు నిపుణులను ఆగమేఘాల మీద రంగంలోకి దింపారు. అయితే ఈ ఛానల్ను విదేశాల్లో హ్యాక్ చేసినట్లు వారు గుర్తించారు. సాంకేతిక పరమైన సెట్టింగ్లను నిపుణుల బృందం మారుస్తుంది. మళ్లీ యథావిధిగా యూట్యూబ్ ఛానల్ ప్రసారం అయ్యేలా నిపుణులు చర్యలు చేపట్టారు. అయితే కావాలని కుట్రతోనే పార్టీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ చేశారని జనసేన పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. జనసేన వీడియోలను తొలగించిన హ్యాకర్లు బిట్కాయిన్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. జనసేన యూట్యూబ్ ఛానల్ పేరు తొలగించి మైక్రో స్ట్రాటజీ అని పేరు మార్చేశారు హ్యాకర్లు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం కలిగించే అంశం ఒకటి చోటు చేసుకుంది. ఏదైతే ఆ జనసేన కూటమి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమికి సంబంధించి ఆ జనసేన పార్టీ కీలక భాగస్వామ్యం పోషించింది. ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ అన్న ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్న ఒక సంచలనం లాగా చెప్పుకోవచ్చు. అలాంటి జనసేన పార్టీకి సంబంధించిన అధినేత యూట్యూబ్ ఛానల్ అనేది హ్యాక్ చేసినట్టు కూడా అర్థమవుతా ఉంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ అంటే ఒక సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఆ జనసేన పార్టీకి సంబంధించి 100% ఎమ్మెల్యే సీట్లు కానీ 100% ఎంపీ సీట్లకు కానీ సంపాదించుకొని దేశంలోనే ప్రప్రథమైన 100% సీట్లు సంపాదించిన పార్టీగా కూడా దేశంలో నిలిచింది ప్రథమ స్థానంలో. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఆ జనసేన పార్టీ గురించి కానీ యూట్యూబ్ లో సెర్చ్ చేయడం, జనసేన పార్టీ గురించి ఆ దేశవ్యాప్తంగా తెలుసుకునే నేపథ్యంలో యూట్యూబ్ లో ఏదైతే సెర్చ్ విషయంలో కూడా ఆ జనసేన పార్టీ ముందు ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ని హ్యాక్ చేసినట్టు అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఆ దేశవ్యాప్తంగా కూడా ఇది సంచలనమైంది. కొద్దిసేపటి క్రితం ఆ కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఆ ముఖ్యులు ఐటీ నిపుణులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, జనసేన పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఎందుకు హ్యాక్ అయింది, ఎవరు హ్యాక్ చేశారు దాని మీద కూడా ఆ దేశ ప్రధాని కూడా ఆరా తీసినట్టు అర్థమవుతుంది. అమిత్ షా కూడా ఆరా తీసినట్టు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు కూడా దీని గురించి పూర్తిగా ఆ రాష్ట్రానికి సంబంధించిన పూర్తి ఐటీ నిపుణులతో కూడా ఎందుకు హ్యాక్ జరిగింది, ఎవరు హ్యాక్ చేశారు, ఎక్కడి నుంచి ఈ హ్యాకింగ్ జరిగింది అనే అంశం మీద పూర్తిగా ఆరాధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయిపోయింది, ఒక టెన్షన్ వాతావరణం అయిపోయింది. ఎందుకని ఆ జనసేన పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ హ్యాక్ చేశారన్న కోణంలో కూడా ఆరాధిస్తున్నారు నిపుణులు. అయితే వివరాల్లోకి వెళ్తే జనసేన పార్టీకి సంబంధించిన అధికారిక యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయినట్లు ఆ పార్టీ నేతలు గుర్తించారు. యూట్యూబ్ ఛానల్ గురించి యూట్యూబ్ ఛానల్ సరిచేసేందుకు ఆగమేఘాల మీద నిపుణులందరూ కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ ఛానల్ విదేశాల వాళ్ళు విదేశీయులు వేరే దేశంలో హ్యాక్ చేసినట్లు కూడా గుర్తించినట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే సాంకేతిక పరమైన సెట్టింగ్లను నిపుణుల బృందం ప్రస్తుతానికైతే మారుస్తా ఉన్నారు. మళ్ళీ యథావిధిగా ఆ యూట్యూబ్ ఛానల్ ప్రసారం అయ్యే విధంగా కూడా ఆ నిపుణులు చర్యలు చేపట్టారు. అయితే కావాలని కుట్రతోనే యూట్యూబ్ ఛానల్ హ్యాక్ చేశారని జనసేన పార్టీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ జనసేన వీడియోలు మొత్తాన్ని కూడా యూట్యూబ్ ఛానల్లో తొలగించి ఆ బిట్ కాయిన్ వీడియోలు అప్లోడ్ చేస్తా ఉన్నారు. అయితే జనసేన యూట్యూబ్ ఛానల్ పేరు తొలగించి మైక్రో స్ట్రాటజీ అన్న పేరు మార్చేశారు. దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ జనసేన పార్టీ గాని అలాగే దేశవ్యాప్తంగా జనసేన పార్టీకి సంబంధించి చర్చ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆ గందరగోళానికి గురైన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే దీనికి ఏదైతే ఆ జనసేన పార్టీ అఫీషియల్ అని యూట్యూబ్ లో కొడితే వచ్చే ఆ నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ ప్రదేశంలో మైక్రో స్ట్రాటజీ అని పేరు మార్చేపాటికి ఒక రకంగా గందరగోళం నెలకొంది. ప్రతిరోజు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఆ అధికారిక ప్రభుత్వ కార్యక్రమాలు ఏం చేస్తున్నారు అన్నది తెలుసుకోవాలంటే ఆ యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేస్తే ఆయన అధికారిక వ్యవస్థ మొత్తం కూడా బయటపడే పరిస్థితి ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ షెడ్యూల్ తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా నేడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడనంటే ఆ యూట్యూబ్ ఛానల్ తెరిచి యూట్యూబ్ ఛానల్లో పవన్ కళ్యాణ్ యొక్క పరిస్థితులు అంటే ఏమి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు, అమరావతిలో ఉన్నాడా, విజయవాడలో ఉన్నాడా, మరి ఏదైనా జిల్లాలో పర్యటనలో ఉన్నాడా, ఆ ప్రభుత్వ అధికారిక పనుల్లో ఉన్నాడా, ప్రైవేటు పనుల్లో ఉన్నాడా, పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఉన్నాడా, ఈ మొత్తం తెలుసుకోవాలన్నా గానీ ఆ జన సైనికులు అందరూ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఆధారంగానే తెలుసుకుంటా ఉంటారు. ఈ నేపథ్యంలోనే అత్యధిక మంది రాష్ట్రంలో ఆ జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఆ యూట్యూబ్ ఛానల్ చూసి తెలుసుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కావాలని కుట్రపూరిత ఉద్దేశపూర్వకంగానే ఆ పవన్ కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్
నాగేశ్వరరావు, ఇదంతా ఎక్కడి నుంచి హ్యాక్ చేశారు, ఏ దేశం నుంచి హ్యాక్ చేశారు, అంటే హ్యాక్ చేసిన తర్వాత దాంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేశారు? అంటే ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు, అంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ గానే ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా సందీప్, ఏదైతే ఆ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం సినీ గ్లామర్ సినీ హీరో ప్లస్ ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో ముఖ్య నేత అయిన పవన్ కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్ జరిగిన నేపథ్యంలో ఎక్కడ హ్యాకింగ్ జరిగింది అనే అంశం మీద ఇప్పటికే నిపుణులు కొంత అభిప్రాయానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ విదేశాల్లోనే హ్యాక్ అయినట్టు కూడా గుర్తించారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున గుర్తించిన నేపథ్యంలో యూట్యూబ్ ఛానల్లో మొత్తం కూడా వీడియోలు మొత్తం కూడా తీసేసి బిట్ కాయిన్ కి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తా ఉన్నారు. బిట్ కాయిన్ వీడియోలు ఇప్పటికే అప్లోడ్ అయ్యి ఛానల్ అందరూ కూడా చూసిన పరిస్థితి, గందరగోళంగా తెలిసిన పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఈ బిట్ కాయిన్ కు సంబంధించిన అప్లోడింగ్ గానీ బిట్ కాయిన్ కి సంబంధించిన వీడియోలు గానీ మొత్తం చూస్తా ఉంటే ఖచ్చితంగా ఇది విదేశాల్లో హ్యాక్ జరిగినట్టే కనపడతా ఉంది. విదేశీయులు అయితే హ్యాక్ చేశారని ఇప్పటికే ఒక అవగాహనకు అయితే పూర్తిగా నిపుణులు వచ్చారు. మరి కొద్ది సమయం పట్టే అవకాశాలు కనపడతా ఉన్నాయి. పూర్తిగా జనసేన యూట్యూబ్ ఛానల్ వచ్చే టైంకి అయితే నిపుణులు మరికొంత సమయం తీసుకొని అయినా ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ మరలా రన్ చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి సందీప్. అంటే ఈ హ్యాక్ కు సంబంధించి కూటమి ప్రభుత్వం అలర్ట్ అయిందా, అంటే ఎటువంటి నిర్ణయం తీసుకున్నది? ఖచ్చితంగా సందీప్, ఏదైతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఒక సంచలనంగా నిలిచారు. ఈ సంచలనంగా నిలిచిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా ఒక అద్దం లాగా తీసుకొస్తున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఓ పక్క నారా లోకేష్ గాని, ఓ పక్క చంద్రబాబు గాని ఆయనకి చాలా విలువ గౌరవం ఇస్తూ కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించి ముఖ్య భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ఆయనకి నష్టపరిచే అంశాలు ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్ కంటే ముందే చంద్రబాబు నాయుడు రియాక్ట్ అవుతున్న పరిస్థితి, నారా లోకేష్ రియాక్ట్ అవుతున్న పరిస్థితి. అయితే ఏదైతే నిపుణుల బృందానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు కొంతమందిని సూచించినట్లు తెలుస్తా ఉంది. చంద్రబాబు నాయుడు సూచించిన నిపుణుల బృందం ద్వారానే ఇది విదేశాల్లో హ్యాక్ చేసినట్టు కూడా అర్థమవుతా ఉంది. పవన్ కళ్యాణ్ వెంటైతే మరొకసారి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలిగించినా సరే తాము ముందున్నామనైతే మరొకసారి నిరూపితమైంది సందీప్. అంటే హ్యాక్ అయిన యూట్యూబ్ ఛానల్ ప్లేస్ లో ఇంకో యూట్యూబ్ ఛానల్ తీసుకొచ్చే అవకాశం ఉందా, లేకపోతే దీన్నే పునరుద్ధరించే అవకాశం ఉందా? ప్రస్తుతానికి మనకున్న సమాచారం మేరకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యూట్యూబ్ ఛానల్ నే పునరుద్ధరించి మరలా దాంట్లో ఆ యూట్యూబ్ ఛానల్ కు సంబంధించిన వీడియోలు మొత్తం కూడా మరలా అప్లోడ్ చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అయితే మరలా కూడా భవిష్యత్తులో యూట్యూబ్ ఛానల్ హ్యాక్ చేయకుండా కూడా నిపుణులు ఖచ్చితమైన కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదైతే గత ఛానల్ ఉందో గత ఛానల్ నే మరలా పునరుద్ధరించి దాంట్లో మళ్ళీ వీడియో పెట్టే అవకాశాలే ఎక్కువ కనపడతా ఉన్నాయి సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.